అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు పెన్షన్ సంబంధించిన సమాచారం చూద్దాం. అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఈ జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు ఉదయం నుంచి కూడా బిల్లులు ఎటువంటి కదలిక లేదు. నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది. రేపు అయితే రేపు సాయంత్రానికి బిల్లుల్లో కదలిక వస్తుంది. ఎల్లుండి నుంచి అంటే 2వ తేదీ నుంచి జీతాలు, పెన్షన్లు జమ అవుతాయని చెప్పి చేయడం జరిగింది. అదే మనం చెప్పినట్లుగానే మనకి ఈరోజు సాయంత్రం 4 గంటల సమయం నుంచి బిల్లుల్లో కదలిక వచ్చింది. మొదటగా పెన్షన్ బిల్లులన్నీ కూడా మనకి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ ఈక్యూబెర్కి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ జీతాల బిల్లులు కూడా ఒక్కొక్క బిల్లు ఎలా వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఈ సమయానికి జీతాలు, పెన్షన్ సంబంధించిన బిల్లులు అన్నీ కూడా దాదాపుగా 90% ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండే తప్ప మిగతా బిల్లులన్నీ కూడా మనకి ఈక్యూబెర్కి వెళ్ళడం జరిగింది. ఈ ఈక్యూబెర్కి వెళ్ళిన బిల్లులన్నిటికీ కూడా మనకి అర్ధరాత్రి సమయంలో లేదా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి ఈ బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలాట్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి రేపు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఉదయం నుంచి మనకి జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడే బిల్లులో కదలిక వచ్చేసింది. ఖచ్చితంగా మనకి ఈరోజు కదలిక వచ్చింది కాబట్టి రేపటి నుంచి మనకి జీతాలు, పెన్షన్లు జమ అవుతాయి. రేపు సాయంత్రం దాదాపు పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ ఇంకా మనకి ఒక 5 నుంచి 10% మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నాయి. అవి కూడా మనకి ఇప్పుడే ఈక్యూబెర్కి వెళ్ళే అవకాశం ఉంది. మనకు అర్ధరాత్రి సమయానికి దాదాపుగా అన్ని బిల్లులు కూడా ఈక్యూబెర్కి వెళ్ళి బ్యాచ్ నెంబర్స్ కూడా పార్షియల్గా అలాంటి అవకాశం ఉంది. రేపు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం.